ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో మీరు ఉన్నారు. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. ఒక లో ఫ్రీక్వెన్సీ సౌండ్ మీకు మాత్రమే వినిపిస్తే ఎలా ఉంటుంది? 1990లో అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలోని టౌస్ పట్టణంలో కొంతమందికి మాత్రమే ఒక లో ఫ్రీక్వెన్సీ సౌండ్ వినిపిస్తుంది. ఈ శబ్దం కొందరికి డీజిల్ ఇంజిన్ శబ్దలా, మరికొందరికి వైబ్రేషన్ శబ్దంలా వినిపిస్తుంది. కానీ అసలు ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే, ఈ పట్టణంలో ఉండే 2% నుంచి 10% మంది మాత్రమే దీన్ని వినగలుగుతున్నారు. మిగతా వారికి ఇది పూర్తిగా వినిపించదు. దీనివల్ల అక్కడ ప్రజలకు తలనొప్పి, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1993లో టాస్హామ్ను తెలుసుకునేందుకు లాస్ ఆలమోస్ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. అయితే వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఈ శబ్దాన్ని స్పష్టంగా ట్రాక్ చేయలేకపోయారు. కానీ కొందరు శాస్త్రవేత్తలు దీన్ని భూమి ప్రకంపనల వల్ల కలిగే ధ్వనిగా భావించారు. మరికొందరు అయితే ఇది ఇండస్ట్రీల నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ శబ్దం కావచ్చని అనుమానించారు. అయితే ఈ పరిశోధనలు ఇప్పటికీ పూర్తి స్పష్టత ఇవ్వలేకపోయాయి. టాస్హామ్ ఇప్పటికీ ఒక అనుమానాస్పద రహస్యంగా కొనసాగుతోంది. ఇది భూమి ప్రకంపన, రహస్య సైనిక ప్రయోగమా, లేక ప్రకృతి విపత్తుకు సంకేతమా? ఈ శబ్దం మూలాన్ని తెలుసుకునే వరకు ఇది ప్రపంచానికి ఒక రహస్యమే. ఈ వీడియో మీకు ఆసక్తిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి రహస్యమైన వీడియోలను చూసేందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.